ఈరోజు 10-11-2025 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశాల్లో రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30 ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటి అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. విశాఖ రియాలిటీ లిమిటెడ్ విశాఖపట్నంలో ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ కింద 3 మిలియన్ అంటే 30 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 స్టేజెస్లో గ్రేడ్ ఏ ఐటీ పార్క్ని అభివృద్ధి చేయడానికి ఈ విశాఖ రియాలిటీ లిమిటెడ్ ఒక ప్రతిపాదన చేసింది. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్, రహేజా తెలియని వారు ఉండరు. వారు ఇందాక విశాఖ రియాలిటీ 2,200 కోట్ల పెట్టుబడి విశాఖపట్నంలో, 30,000 ఉద్యోగాలు దాని ద్వారా లభిస్తాయి. రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ 2,172.26 కోట్లతో 9,681 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా విశాఖపట్నంలో 27 మెసెస్ కార్ప్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్, దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో, మరి ఇండియన్ సెంటర్ ఏమో నాయిడాలో ఉంది హెడ్ క్వార్టర్స్, ఇండియన్ హెడ్ క్వార్టర్స్. దానికి 4 ఎకరాల ల్యాండ్ కాపులపాడులో 1 crore per acre 2 సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలి అనే కండిషన్తో ఈ 4 ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 115 కోట్ల రూపాయలు పెట్టుబడి, 2,000 ఉద్యోగాలు ఈ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలోని యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్ కాపులపాడులోనే, విశాఖపట్నం కాపులపాడులోనే ఈ సంస్థ ఏర్పడుతుంది. విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులపాడు R&D కోసం అడ్వాన్స్డ్ ఐటీ టెక్నాలజీ సెంటర్ స్థాపన, పర్ ఎకర్ 500 జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చున్నారు. దీని ద్వారా అంటే దాదాపు 1,200 నుంచి 2,000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ సంస్థ 109.73 కోట్ల పెట్టుబడితో 700 ఉద్యోగాలు కల్పించే విధంగా మరి ఏపీ లిఫ్ట్ పాలసీ 4O కింద అంతర్గత డిజిటల్ పరివర్తన కోసం విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులపాడులో ఐటీ పార్క్, ఐటీ R&D సెంటర్ మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్థాపన నిమిత్తం 3.55 ఎకరాల కేటాయింపు. ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 119.18 కోట్లు పెట్టుబడితో 2,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థ లక్ష్యం. SCIC వెంచర్స్ లిమిటెడ్ 550 కోట్ల రూపాయలు పెట్టుబడితో సిసిటి తిరుపతిలో ఏసీస్ కోసం, ఎయిర్ కండిషనర్స్ కోసం PCBA, BLDC మోటార్స్ మరియు కాపర్ ట్యూబ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా 1,130 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం. క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది కూడా ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద గుర్తించబడింది.
1079 కోట్ల పెట్టుబడితో 1500 ఉద్యోగాలు ఆ, కల్పించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాం. ఇది కూడా ఎపిటోమ్ కాంపోనెంట్స్ పీసీబీలు మరియు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ చేసే ఫ్యాక్టరీ. దీంట్లో 1000 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇన్చిప్ సెమీ కండక్టర్ లిమిటెడ్ 22,976 కోట్ల పెట్టుబడి, 1241 మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాం. బిర్లను లిమిటెడ్, బిర్లా గ్రూప్ ఏదైతే ఉందో నెల్లూరులో ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్ కోసం 48.47 ఎకరాలు, సంవత్సరానికి 1,44,000 మెట్రిక్ టన్నులు, 240 కోట్ల పెట్టుబడి, 588 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరి సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఓర్వకల్లులో 1,090 కోట్ల పెట్టుబడితో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్ యూనిట్ కోసం ప్రతిపాదన ఏదైతే చేయబడిందో దాన్ని ఆమోదించడం జరిగింది.